Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 11th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ని తగ్గించడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇండియాలో రోడ్ యాక్సిడెంట్ మరణాలని తగ్గించడం కోసం డేటా ఆధారిత జీరో మరణాల కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. డేటా డ్రివెన్ జీరో ఫ్యాటలిటీస్ ప్రోగ్రామ్, డేటా బేస్డ్ జీరో ఫ్యాటలిటీస్ ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, ఈ రోడ్డు మంత్రిత్వ శాఖ, ట్రాన్స్పోర్ట్ హైవేల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. మనకి ఇండియాలో మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్కి మంత్రిగా నితిన్ గడ్కరీ గారు ఉన్నారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది అసలు ఈ డేటా ఆధారిత జీరో మరణాల కార్యక్రమం ఏంటి. ఫస్ట్ దానికంటే ముందు న్యూఢిల్లీలో 2 రోజుల పాటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ మంత్రిత్వ శాఖ ఒక ఎన్జిఓ, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థ అయిన సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఇటువంటి ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలా. అసలు ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ డెత్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఏ స్టేట్ టాప్లో ఉంది, ఏవైనా రిపోర్ట్స్ ఉన్నాయా, అటువంటివి తెలుసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్యూ మంత్స్ 2025 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? అప్నా ఘర్ అనే ఒక టాపిక్, అప్నా ఘర్ అనే ఒక స్కీమ్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ అప్నా ఘర్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేషనల్ హైవేల గుండా డ్రైవర్లు, ముఖ్యంగా నేషనల్ హైవేల గుండా ట్రక్స్ వెళ్తూ ఉంటాయి. ఆ ట్రక్ డ్రైవర్స్కి సరైన రెస్ట్ ఉండదు. సో ఆ రెస్ట్ లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ నిద్రపోయినప్పుడు యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. సో వాళ్ళకి అవసరమైన రెస్ట్ కల్పించడం కోసం ఈ అప్నా ఘర్ ఫెసిలిటీస్లో భాగంగా ఈ హైవేల పక్కన, టోల్ ప్లాజాల పక్కన వాళ్ళకి అవసరమైన రెస్టింగ్ రూమ్స్, అవసరమైన విశ్రాంతి గదులు, అవసరమైన బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అప్నా ఘర్ అంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ, రైట్. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోండి, డేటా డ్రివెన్ జీరో ఫెటలిటీస్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలోని 15 స్టేట్స్లో 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు. ఇండియాలోని 15 రాష్ట్రాల్లో ఎక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయో అటువంటి 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుందాం. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖ 2023లో రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023, రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2023 ప్రకారం 2023లో ఇండియాలో 4.8 lakh రోడ్ యాక్సిడెంట్స్ నమోదయ్యాయి. ఇది 2022 ఇయర్తో పోల్చుకుంటే 4.2% ఇంక్రీజ్ అయింది, పెరిగింది. మరి అందులో హయ్యెస్ట్ షేరు 2023లో అత్యధికంగా హయ్యెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ తమిళనాడులో నమోదయ్యాయి. అదే 2023లో హయ్యెస్ట్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ 2023లో అత్యధికంగా రోడ్ యాక్సిడెంట్ మరణాలు ఉత్తరప్రదేశ్లో సంభవించాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. హయ్యెస్ట్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే తమిళనాడు, అత్యధికంగా మరణాలైతే ఉత్తరప్రదేశ్. మరి ఇందులో ఎవరు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు అంటే 18 నుంచి 45 ఇయర్స్ మధ్య ఉన్న యంగ్ అడల్ట్స్, యువకులు మొత్తం బాధితుల్లో 66.4% వాళ్ళే ఉన్నారు. టోటల్ విక్టిమ్స్లో 66.4% యంగ్ అడల్ట్సే ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి, 18 to 45 ఇయర్స్, 2023 ఇయర్కి సంబంధించింది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం 2025లో. బట్ ఎప్పుడైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఇలా గుర్తు చేసుకుంటే అందరికీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. సో ఇది మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఇది మనకి డేటా ఆధారిత జీరో మరణాల కార్యక్రమం. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు. అందులో ఏ రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాల్లో అమలు చేయబోతున్నారో కూడా తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో 20 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తమిళనాడులో 19 డిస్ట్రిక్ట్స్, మహారాష్ట్రలో 11 డిస్ట్రిక్ట్స్, కర్ణాటకలో 9 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కువగా రోడ్డు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క రోడ్డు మంత్రిత్వ శాఖ చెప్తా ఉన్న రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 63% రోడ్ యాక్సిడెంట్లు అనేవి నేషనల్ హైవేలపైన జరగటం లేదు. స్టేట్ హైవేలు,
డిస్టిక్ రోడ్లు, లోకల్ రోడ్లపైనే 63% ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని కూడా చెప్పింది. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఎన్జిఓతో కలిసి అంటే సేవ్ లైఫ్ ఫౌండేషన్. నెక్స్ట్ వన్, ఒడిశాలో ఇండియా-1 ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండింగ్ పై దర్యాప్తు చేయనున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఒడిశాలోని రూర్కెలాలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు, అందరూ గాయాలతో బయటపడ్డారు. సో ఇప్పుడు ఆ ఇండియా-1 ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండింగ్ ఎందుకు క్రాష్ అయింది, ఎందుకు కూలిపోయిందని చెప్పేసి దర్యాప్తు చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని నియమించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇక్కడ మనకి ఇటువంటి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గురించి అడుగుతాడు. మనము ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. 2025లో లండన్కి వెళ్తా ఉన్న ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిపోయింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో లండన్కి వెళ్తా ఉన్న ఒక విమానం కూలిపోయింది. అప్పుడు అందులో ఆ యొక్క యాక్సిడెంట్లో 274 మెంబర్స్ మరణించారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక ప్రదేశంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది, ఏ కంపెనీకి సంబంధించినది కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒడిశాలోని రూర్కెలాలో క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా-1 ఎయిర్ సెస్నా గ్రాండ్ C-208B ఎయిర్ క్రాఫ్ట్. ఇండియా-1 ఎయిర్ సెస్నా గ్రాండ్ C-208B ఎయిర్ క్రాఫ్ట్. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అదే 2025లో అహ్మదాబాద్లో కూలిపోయిన విమానం అయితే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ప్లేన్. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏరోప్లేన్ అహ్మదాబాద్లో కూలిపోయింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరుతూ ఉంటే ఈ దుర్ఘటన జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడుగుతాడా అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఒక ఊర్లలో మనం పేపర్ చదువుతూ ఉంటాం కదా, మన మైండ్ సెట్ ఎలా ఉందో అలానే ఉంది ఎగ్జామినర్ మైండ్ సెట్. ఎందుకంటే దానికి మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న ఆర్ఆర్బి 2025లో ఎలాంటి క్వశ్చన్ అడిగాడు అంటే ఉత్తరకాశీ డిస్టిక్లో ఇటీవల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఇటీవల ఈ వరదలు వచ్చాయి. ఆ వరదలు కీర్ గంగా రివర్ ప్రాంతంలో, ఆ కీర్ గంగా నది ప్రాంతంలో ఈ వరదలు వచ్చాయి. మరి ఆ ఉత్తరకాశీ వరదల్లో ఏ గ్రామము అఫెక్ట్ అయింది, ఏ గ్రామంలో ఈ వరదలు వచ్చాయని అడిగాడు. మనం అప్పుడు వార్తల్లో ఎక్కువగా చూసాం దరాలి ఫ్లడ్స్, దరాలి వరదలు. సో అంటే వాడు చూడండి ఎలా అడుగుతున్నాడంటే పలానా ప్రాంతంలో వరదలు వస్తే ఏ ప్రాంతంలో, ఏ విలేజ్లో, ఏ జిల్లాలో వచ్చాయో కూడా అంటున్నాడు. సో మనకి ఉత్తరకాశీ డిస్టిక్ అంటేనే గుర్తు రావాల్సింది ఉత్తరాఖండ్. ఎక్కడ? ఉత్తరాఖండ్ దరాలి ఫ్లడ్స్. సో రేపు పొద్దున వాడు ఆర్ఆర్బి, డిఎస్సి లేదంటే ఈవెన్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో అడగవచ్చు ఒడిశాలో కూలిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ ఎవరిది అని చెప్పేసి ఆప్షన్లు ఇవ్వచ్చు. ఇక మరి ఇక్కడ ఒడిశాలో కూలిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ 9 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది 9 సీట్ల ఏరోప్లేను, రైట్. మరి ఇప్పుడు ఆ కూలిపోయే ముందు ఆ యొక్క విమాన సిబ్బంది, అందులో పైలట్లు వాళ్ళు మేడే పిలుపునిచ్చారు. మేడే ఈ టర్మ్ చాలా పాపులర్. ఈ మేడే పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మేడే అంటే కూడా డెఫినెట్లీ ఇంకొకసారి తెలుసుకోవాలా. మేడే అనేది ఒక ఏరోప్లేను లేదంటే ఒక హెలికాప్టరు ఇక చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది అన్నప్పుడు ఇక చివరి టైంలో ఇచ్చే ఒక పిలుపు అనమాట. ఇది ఒక ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించింది. ఫ్రెంచ్ టర్మ్ మెయిడర్ అనే టర్మ్ నుంచి మేడేని తీసుకొని వచ్చారు. ఇక్కడ మెయిడర్ అంటే హెల్ప్ మీ, నాకు సహాయం చెయ్యండి అని అర్థం. సో ఈ మేడే ఏ లాంగ్వేజ్ టర్మ్ అంటే ఫ్రెంచ్ అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మరి మేడే పిలుపులో భాగంగా 3 times పైలట్ పిలుపునివ్వడం జరుగుతుంది. మేడే 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 అని గుర్తుపెట్టుకోండి. 3 times, రైట్. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఈ ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు కూలిపోయినప్పుడు ఆ యాక్సిడెంట్స్ రీజన్స్ ఏందో కనుక్కోవడం కోసం దర్యాప్తు చేసే సంస్థే AAIB. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఉంటుంది, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇది 2012లో ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైంది? 2012లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ.
ఇది సరిపోతుంది మనకి ఇన్ఫర్మేషన్. వాడు రేపొద్దున హెడ్ క్వార్టర్స్ అడిగినా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. సో ఇట్లాంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగానే మీరు తీసుకుంటే అమెరికా వెనిజులాకి ఆయిల్ తీసుకుపోతా ఉన్న రష్యా ఫ్లాగ్ ఉన్న ఒక రష్యా షిప్ను కూడా సీజ్ చేసింది. అమెరికా రష్యా జెండా ఉన్న రష్యాకు చెందిన ఒక షిప్ని సీజ్ చేసింది. మరి ఎక్కడ సీజ్ చేసింది అంటే నార్త్ అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో సీజ్ చేసింది. ఎందుకంటే అది వెనిజులా నుంచి ఆయిల్, లేదంటే వెనిజులా నుంచి ఆయిల్, ఇరాన్ ఆయిల్తో వెళ్తా ఉంది ఆ షిప్. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తెలుసుకోవాల్సింది ఆ షిప్ పేరేంటి, ఆ రష్యా షిప్ ఏది అంటే మరినెరా లేదా దీన్నే బెల్లావన్ అంటారు. మరినెరా ఆర్ బెల్లావన్ అనే షిప్ని ఇటీవల మనం వార్తల్లో చూసాము. ఆ షిప్ని అమెరికా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో సీజ్ చేసింది. ఇది ఏ దేశానికి చెందిందని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. రష్యా, ఇరాను, వెనిజులా, ఇంకోటి ఏదన్నా రష్యా. మరి దీనికి బ్రిటన్ కూడా సహకరించింది. అమెరికాకు సహకరించింది. సో ఇట్లా మనకి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా పేపర్ స్మార్ట్గా చదివితే సరిపోతుంది. సో ఇంకా ఇట్లాంటివి మీరు అబ్జర్వ్ చేస్తే 2025 జనవరి 5న ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన ఒక హెలికాప్టర్, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ 2025 జనవరి 5న ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ పోర్బందర్ ఎయిర్పోర్ట్, గుజరాత్లోని పోర్బందర్ ఎయిర్పోర్ట్ వద్ద కూలిపోయింది. అందులో ప్రయాణిస్తా ఉన్న 3 ఇండియన్ కోస్ట్ గార్డ్ సభ్యులు కూడా మరణించారు. సో అట్లా కూడా అడగవచ్చు. మరి అలానే 2025 నవంబర్లో మనం ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో ఎల్సిఏ తేజాస్ కూలిపోయింది. పైలట్ కూడా మరణించాడు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్, దీన్ని తయారు చేసేది, దీన్ని ఉత్పత్తి చేసేది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు. సో అట్లా మనకి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్పీడ్ పోస్ట్ 24 మరియు స్పీడ్ పోస్ట్ 48 సర్వీసెస్ని ప్రారంభించిన ఇండియా పోస్ట్ 2 సర్వీసెస్ని లాంచ్ చేసింది. స్పీడ్ పోస్ట్ 24 అండ్ స్పీడ్ పోస్ట్ 48. ఇండియా పోస్ట్ అనేది ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉంటుంది. సమాచార మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద ఇండియా పోస్ట్ ఉంటుంది. మరి దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్, వరల్డ్స్ లార్జెస్ట్ పోస్టల్ నెట్వర్క్ అంటే ఇండియా పోస్ట్. మరి ఇప్పుడు ఈ స్పీడ్ పోస్ట్ 24, స్పీడ్ పోస్ట్ 48 లాంచ్ చేసింది. ఏంటివి అంటే వితిన్ 24 అవర్స్, వితిన్ 48 అవర్స్లో పార్సల్ సర్వీసెస్ను డెలివరీ చేయడం కోసము లాంచ్ చేయడం జరిగింది. 24 గంటలు, వితిన్ 48 అవర్స్లో పార్సల్ సర్వీసెస్ని అందిస్తుంది అనమాట. దీన్ని కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు, ఈ కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు మధ్యప్రదేశ్లోని శివపురి డిస్టిక్లోని పిచోర్ అనే ప్రాంతంలో ప్రారంభించారు. సో ఇక్కడ ఇండియా పోస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, దీని మోటో డక్ సేవ జన్ సేవ. ఇక ఇండియా పోస్ట్ ఇటీవల కాలంలో చాలా రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉంది. ముఖ్యంగా ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి, ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ని మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసి, అత్యాధునికంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి డిజిపిన్ అనే ఒక సర్వీస్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. నో యువర్ డిజిపిన్ పేరిట, నో యువర్ డిజిపిన్, అలానే నో యువర్ పిన్ కోడ్ అని చెప్పేసి 2 సర్వీసులని లాంచ్ చేసింది. అందులో ముఖ్యమైనది నో యువర్ డిజిపిన్ అంటే ఇక్కడ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇదేంటి అసలు? మనకి గతంలో ఒక పోస్ట్ మనము పంపాలి అంటే ఆ పోస్ట్ పైన మనము అడ్రస్ రాస్తాం, అడ్రస్ పెన్నుతో రాస్తాం. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద ఉండే ఇండియా పోస్ట్ లాంచ్ చేసిన డిజిపిన్లో మొత్తం జియోస్పేషియల్ టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడు మారుతా ఉన్న ఈ శాటిలైట్ ఇప్పుడు వస్తూ ఉన్న శాటిలైట్ జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా జస్ట్ డిజిటల్గా మన లొకేషన్ ఆధారంగా, మన లాటిట్యూడ్ లాంగిట్యూడ్, మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి జియోస్పేషియల్ టెక్నాలజీ ఆధారంగా
ఈ డిజిపిన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిపిన్ అనేది 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఎన్ని డిజిట్లు ఉంటాయి ఇందులో? 10 డిజిట్ల కోడ్ అనమాట. డిజిటల్గా మన అడ్రస్లకి రావడం జరుగుతుంది. సో ఇది డిజిపిన్. సో ఇట్లా మరి డిజిపిన్ని ఎవరి సహాయంతో డెవలప్ చేసింది అంటే ఇండియా పోస్ట్, ఐఐటి హైదరాబాదు మరియు ఇస్రో సెంటర్ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్. ఎక్కడ ఉంది ఇది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాదు, ఐఐటి హైదరాబాద్ సహకారంతో ఈ డిజిపిన్ సర్వీసెస్ని లాంచ్ చేసింది. అలానే ఇండియా పోస్ట్ భారతదేశంలో మొట్టమొదటి జెన్జెడ్ నేపథ్య పోస్ట్ ఆఫీస్ని కూడా ఐఐటి ఢిల్లీలో లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ జెన్జెడ్ థీమ్డ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడంటే ఐఐటి ఢిల్లీ. ఏంటది? ఈ యొక్క జెన్జెడ్ జనరేషన్ ఎవరైతే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టి ఉంటారో ఆ జెన్జెడ్ యువత కోసం ఒక అత్యాధునికమైన పోస్ట్ ఆఫీస్ని, వైఫై ఫెసిలిటీసు, అత్యాధునికమైన సౌకర్యాలతో కూడిన ప్రత్యేక పోస్ట్ ఆఫీస్ని వాళ్ళ కోసం ఐఐటి ఢిల్లీలో లాంచ్ చేయడం కూడా జరిగింది. అది మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సో ఈ విధంగా ఇండియా పోస్ట్ ఇన్ని రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉంది, ఇన్ని సేవలు. నెక్స్ట్ వన్, పరీక్షా పే చర్చ 2026. 4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో గిన్నిస్ రికార్డు సృష్టించిన పరీక్షా పే చర్చ 2026. పరీక్షా పే చర్చ 2026 గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఫస్ట్ ఇక్కడ ఈ పరీక్షా పే చర్చ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇది ఆల్రెడీ నంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో కూడా, బట్ అగైన్ వార్తలో ఉంది కాబట్టి తెలుసుకోవాలా. పరీక్షా పే చర్చ అనేది 2018లో లాంచ్ చేసిన ఒక కార్యక్రమం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2018లో లాంచ్ చేసిన ఒక కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశము ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే ఫియర్గా ఉంటారో, ఎగ్జామ్స్ పట్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారో, ఎగ్జామ్స్ అంటే భయపడతా ఉంటారో, సో ఆ స్టూడెంట్లలో ఆ భయాన్ని పోగొట్టడం కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పిల్లలతో, స్కూల్ చిల్డ్రన్తో, అలానే టీచర్స్తో, పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు, అతను మాట్లాడతారనమాట. అదే పరీక్షా పే చర్చ. ఇది యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు, విద్యా మంత్రిత్వ శాఖ కార్యక్రమం అని చెప్పవచ్చు. మనకి ప్రస్తుతం ఎడ్యుకేషన్ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు. మరి ఇప్పుడు పరీక్షా పే చర్చ 2026 ఈ 2026లో జరగబోయే ఎడిషన్ వచ్చేసి 9th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, 9th ఎడిషన్. ఎన్నో ఎడిషన్? 9th ఎడిషన్. మరి లాస్ట్ ఇయర్ కూడా గిన్నిస్ రికార్డు సృష్టించింది. పరీక్షా పే చర్చ 2025లో సుమారుగా 3.5 crore స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. 3.5 కోట్లకు పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు 4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ చేసుకుని గిన్నిస్ రికార్డు సృష్టించారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ పరీక్షా పే చర్చలో ఎవరు పాల్గొంటారు అంటే 6th నుంచి 12th క్లాస్ స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్. మరి ఎవరితో మాట్లాడతారంటే ఆయన సెలెక్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే. ఆ మై గవర్నమెంట్ పోర్టల్ ఉంది కదా, ఆ మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అందులో ఒక కాంపిటీషన్ నిర్వహించి కొంతమంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్టెడ్ స్టూడెంట్స్తో మాత్రమే మోడీ గారు ఇంటరాక్ట్ అవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి పరీక్షా పే చర్చకు సంబంధించి ఇనిషియేటివ్. సో ఎప్పుడు లాంచ్ అయింది, ఏ మంత్రిత్వ శాఖ, ఇది గుర్తుపెట్టుకోండి, 6th to 12th స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ను ప్రారంభించిన గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ని లాంచ్ చేశారు. దాని పేరే ఆశా వ్యాన్. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇది ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్. గుర్తుపెట్టుకోండి, దీని పేరు ఆశా వ్యాన్. నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం, గుజరాత్ అంటేనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా గిరిజన కేంద్రీకృత జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ను చేపట్టిన రాష్ట్రం గుజరాత్. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ట్రైబల్ ఫోకస్డ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ గుజరాత్ అని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. ఏంటది మరొకసారి తెలుసుకుందాం. ట్రైబల్ ఫోకస్డ్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఈ ట్రైబల్ ప్రాంతాలలో, ట్రైబల్ ప్రజలలో ఎక్కువగా జెనెటిక్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి, జన్యుపరమైన వ్యాధులు. ఆ జన్యుపరమైన వ్యాధులు రావడానికి కారణము కొన్ని తరాల నుంచి వాళ్ళకి ఆ లక్షణాలు వస్తూ ఉంటాయి. సో అటువంటి భవిష్యత్తులో అటువంటి వ్యాధులు రాకుండా ఉండాలి, అటువంటి వ్యాధులు వచ్చినా సరైన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ట్రైబల్ పీపుల్ నుంచి జీన్స్ని సేకరించి, జన్యువుల్ని సేకరించి ఆ సీక్వెన్సింగ్ చేస్తారు, ఆ జన్యువుల్ని స్టడీ చేస్తారు. అదే జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్. అది గుజరాత్ లాంచ్ చేసింది. మరి ఇప్పుడు గుజరాత్ క్యాన్సర్ని స్క్రీనింగ్ చేయడం కోసం, క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయడం కోసం, త్వరితగతిన గుర్తించి అవసరమైన ట్రీట్మెంట్ అందించడం కోసం
ఆశా వ్యాన్ అనే ఒక వ్యాన్ని లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసింది అంటే గాంధీనగర్. మరి ఏంటిది అసలు? ఈ వ్యాన్లో 10 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని గుర్తించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. 10 రకాల క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ని గుర్తించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సో మనకి జస్ట్ పేరు గుర్తుపెట్టుకుంటే ఆశా వ్యాన్. మరి ఈ వ్యాన్ని ఎవరిచ్చారు అంటే జెన్బుర్గ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, జెన్బుర్గ్ అనే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన భావ్నగర్ బ్రాంచ్కి అప్పగించింది. రైట్, ఇది మనకి సరిపోతుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాన్సర్ అనేది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏంటి? అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు, అదేమి ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు. అంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఏంటి? ఒకరు తుమ్మినా ఒకరు దగ్గినా వచ్చే వ్యాధి కాదు క్యాన్సర్. అది జెనెటిక్ ఫ్యాక్టర్స్, వివిధ రకాల ఫ్యాక్టర్ల వల్ల వస్తుంది. ఏంటి? క్యాన్సర్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాన్సర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2025లో న్యూఢిల్లీలో ఒక కాన్క్లేవ్ జరిగింది, ఒక సదస్సు, ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్. 2025లో న్యూఢిల్లీలో ఫస్ట్ టైం తొలిసారిగా ఎస్టిక్ కాన్క్లేవ్ జరిగింది, ఒక సదస్సు. ఏంటది? గతంలో భారతదేశంలో సైన్స్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, సైన్స్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఎవ్రీ ఇయర్ నిర్వహించేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని కండక్ట్ చేసేవాళ్ళు. బట్ ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్లేస్లో తొలిసారిగా ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ని నిర్వహించారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దేశానికి ఒకటి డెడికేట్ చేశారు. ఏంటంటే ఇండియాలో ఈ క్యాన్సర్ చికిత్స కోసం మొట్టమొదటిసారిగా స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన క్యాన్సర్ సెల్ థెరపీ దాన్ని లాంచ్ చేశారు. మనం అది తెలుసుకోవాలా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ క్యాన్సర్ కణ చికిత్స, దాని పేరే కార్ టీ సెల్ థెరపీ. దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతో భారత శాస్త్రవేత్తలు, ఇండియన్ రీసెర్చర్స్ డెవలప్ చేశారు. మరి ఇక్కడ ఆ కార్ టీ సెల్ థెరపీ ఆ ట్రీట్మెంట్ పేరు వచ్చేసి నెక్స్కార్9. ఆ కార్ టీ సెల్ థెరపీ నేమ్ వచ్చేసి నెక్స్కార్9. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ కార్ టీ సెల్ థెరపీని ఎవరు డెవలప్ చేశారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఐఐటి బాంబేకు చెందిన ఒక ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్ ఏదంటే ఇమ్యునోయాక్ట్. ఆ ఇమ్యునోయాక్ట్ ఈ నెక్స్కార్9 అనే ఒక కార్ టీ సెల్ థెరపీని అభివృద్ధి చేసింది. రైట్, మరి దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బిరాక్ బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ అసిస్టెన్స్ కౌన్సిల్ కూడా మద్దతు ఇచ్చాయి. మీకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా పెట్టడం జరిగిందండి. ఇంగ్లీష్లో కూడా మనకి మ్యాటర్ ఉంది, ఇంగ్లీష్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది డెఫినెట్లీ క్యాన్సర్ టాపిక్ వచ్చింది కాబట్టి మనము ఈ కార్ టీ సెల్ థెరపీ గురించి ఒక 2 పాయింట్లు, ఒక 2 నిమిషాలు డిస్కస్ చేసుకుని తీరాల్సిందే. ఏంటి ఈ నెక్స్కార్9 ఏంటి? ఫస్ట్ కార్ టీ సెల్ థెరపీ. కార్ టీ అంటే మనకి టీ సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బయాలజీలో చదువుతాం. టీ సెల్స్ అంటే ఇవి తెల్ల రక్త కణాలు, ఒక రకమైన తెల్ల రక్త కణాలు. వీటినే లింపోసైట్స్ అంటారు. లింపోసైట్స్ మన రోగ నిరోధక వ్యవస్థలో ఈ తెల్ల రక్త కణాల పాత్ర చాలా కీలకం. మన ఇమ్యూన్ సిస్టంలో టీ సెల్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక యాంటీజెన్ అంటే ఏంటి? యాంటీజెన్ అంటే ఏంటి? ఒక వైరస్, ఒక బ్యాక్టీరియానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన శరీరం, మన కణాలు ఇవి. మన కణాల్లోకి, మన శరీరంలోకి ఒక ఫారిన్ బాడీ అంటే ఏంటి? ఒక వైరస్ అయినా, ఒక బ్యాక్టీరియా అయినా, దాన్నే యాంటీజెన్ అంటారు. ఏమంటారు? యాంటీజెన్ మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన రోగ నిరోధక వ్యవస్థ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ యాంటీజెన్లను నాశనం చేస్తాయి. మరి అలా నాశనం చేయాలి అంటే ఈ టీ సెల్స్ చాలా కీలకము, మన రోగ నిరోధక వ్యవస్థని అలర్ట్ చేస్తాయి. రైట్, మరి ఇప్పుడు కొన్నిసార్లు క్యాన్సర్ అటువంటివి వచ్చినాయి అనుకుందాం, ఆ టీ సెల్స్ అనేవి సరిగా రెస్పాండ్ కావు. మరి ఏం చేయాలా? సో కార్ టీ సెల్ థెరపీ ద్వారా వీటిని ల్యాబ్లో తయారు చేస్తారు. ఇక్కడ కార్ టీ అంటే చిమరిక్
సి అంటే చిమరిక్, ఏ అంటే యాంటీజన్, చిమరిక్ యాంటీజన్, రిసెప్టర్, ఆర్ అంటే రిసెప్టర్, టీ సెల్ థెరపీ. గుర్తుపెట్టుకోండి, ఈ కార్ టీ సెల్ థెరపీ పేరే నెక్స్కార్9. మరి ఇక్కడ ఏదైతే మన టీ సెల్స్ ఉంటాయో ఒక పేషెంట్ నుంచి ఆ టీ కణాలను తీసుకొని ల్యాబ్లో కొన్ని టెక్నాలజీల ఆధారంగా ఒక ప్రోటీన్ని తయారు చేస్తారు, ఒక ప్రోటీన్ని ఆ క్యాన్సర్ని ఎదుర్కోవడం కోసం. అదే చిమరిక్ యాంటీజన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో తప్పకుండా అడిగి తీరుతాడు ఇవి. సో ఇది సరిపోతుంది మనకి ఇన్ఫర్మేషన్. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక టాపిక్ చెప్పుకోవాలి. 2025 ఆ ఎస్టిక్ కాన్క్లేవ్లో, ఎస్టిక్ సదస్సులో మోడీ గారు భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను కూడా లాంచ్ చేశారు. భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్, దాని పేరే 25 క్యూబిట్ QPU. 25 క్యూబిట్ QPU. దీన్ని డెవలప్ చేసింది బెంగళూరుకు చెందిన ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ QPIAI అనే కంపెనీ. మరి ఇక్కడ 25 క్యూబిట్ QPU అంటే, క్యూబిట్స్ అంటే ఏంటివి? క్వాంటమ్ కంప్యూటర్ల యొక్క పర్ఫార్మెన్స్ని, క్వాంటమ్ కంప్యూటర్ల పనితీరుని క్యూబిట్లలో కొలుస్తారు, క్యూబిట్స్లలో కొలుస్తారు. మరి ఇక్కడ QPU అంటే క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. సో ఇట్లా మనకి సందర్భం వచ్చినప్పుడు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ పోతే చాలా కరెంట్ అఫైర్స్ అనేవి మనకు అన్ని హోలిస్టిక్గా కవర్ అయిపోతాయి. సో ఇది మనకి ఇక్కడ ఒక టాపిక్కే అయిండొచ్చు, కానీ మనం ఇట్లా లింకప్ చేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది అంటే చాలా టాపిక్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతాయి. ఇక నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఆల్మండ్ కిడ్ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని ఆదేశించిన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషను ఈ ఆల్మండ్ కిడ్ సిరప్ ఆ యూజ్ని, ఆ వాడకాన్ని స్టాప్ చేయండి అని చెప్పేసి ఆదేశించింది. ఇక్కడ మీరు చూస్తే ఈ డ్రగ్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్యాన్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఇండియాలో ఏదైనా ఒక డ్రగ్ అనేది సేఫా కాదా, ఇది సురక్షితమా కాదా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసేది హెల్త్ మంత్రిత్వ శాఖ కింద ఉండే CDSCO సంస్థ. సెంటర్ ఫర్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి CDSCO సంస్థ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది హెల్త్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇండియాలో ఏదైనా ఒక డ్రగ్, ఒక మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ డివైజులు కావచ్చు, మెడికల్ పరికరాలు, డ్రగ్స్, ఔషధాలు, ఇవి సురక్షితమా కాదా అని చెప్పేసి రెగ్యులేట్ చేస్తుంది, నియంత్రిస్తుంది. అంటే సేఫ్టీని ఉంచేలా చేసేదే CDSCO సంస్థ. గుర్తుపెట్టుకోండి, హెల్త్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఇప్పుడు ఈ CDSCO ఆదేశాల మేరకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ డ్రగ్ వచ్చేసి ఏంటి? ఆల్మండ్ కిడ్ సిరప్. మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే చిన్నపిల్లల్లో ఈ పడిశము, దగ్గు వచ్చినప్పుడు, రన్నీ నోసు, స్నీజింగు, ఈచింగు, ఏమైనా దురదలు వచ్చినప్పుడు, స్వెల్లింగ్, వాపు, కంజెషన్, ముక్కు పట్టేయడము, బ్లాక్ అయ్యడము, అటువంటివి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి ఈ మెడిసిన్ వాడతారు. అయితే ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేయమనింది అంటే ఇందులో ఒక టాక్సిక్ ఎలిమెంట్ ఉంది, ఒక టాక్సిక్ కెమికల్ ఉంది, ఒక హానికరమైనది. అది ఇథిలిన్ గ్లైకాల్. ఇది చాలా డేంజర్ అని చెప్పేసి ఆపింది. సో ఈ కెమికల్ చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇప్పుడు ఈ సిరప్ని ఎవరు తయారు చేశారు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ఆల్మండ్ కిడ్ సిరప్ని ఎవరు తయారు చేశారంటే బీహార్కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ. బీహార్కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మరి ఇక మనం ఇలాంటివి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమని? గతంలో ఇటీవల హెల్త్ మంత్రిత్వ శాఖ నిములిసైడ్ అనే ఒక డ్రగ్ని బంద్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పింది. 100 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ, 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ వాల్యూమ్లో, ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేసే నిములిసైడ్ అనే ఒక డ్రగ్ని కూడా బ్యాన్ చేయమని చెప్పేసింది. అది తెలుసుకున్నాం. అదొక పెయిన్ కిల్లర్ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అలానే గతంలో తమిళనాడుకు చెందిన శ్రేషన్ ఫార్మా, తమిళనాడుకు చెందిన
శ్రేషన్ ఫార్మలాజికల్ కంపెనీ కాల్డ్రిఫ్ సిరప్ని తయారు చేసింది. కాల్డ్రిఫ్ కాఫ్ సిరప్. ఈ కాల్డ్రిఫ్ దగ్గుమందు వాడడం వల్ల మధ్యప్రదేశ్లో 11 మంది చిన్నారులు మరణించారు. మరి దానికి కారణం ఏంటి? ఈ కాల్డ్రిఫ్ దగ్గుమందులో ఉండే ఒక టాక్సిక్ ఎలిమెంట్, అదేంటి? డైఇథిలిన్ గ్లైకాల్. అది డైఇథిలిన్ గ్లైకాల్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కాల్డ్రిఫ్లో ఉండేది డైఇథిలిన్ గ్లైకాల్, ఈ ఆల్మండ్ కిడ్ సిరప్లో ఇథిలిన్ గ్లైకాల్. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అది ఏ టైప్ ఆఫ్ డ్రగ్ కూడా అడుగుతాడు వాడు. మనకి ఇండియాలో అయితే సిడిఎస్సిఓ ఉంది. అమెరికాలో ఏముంటుంది? ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కదా. అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఔషధాల సేఫ్టీని నిర్దేశిస్తుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ యొక్క 230 crore విలువైన ప్రాజెక్టులకు పోర్ట్స్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ గారు శంకుస్థాపన చేశారు. యూనియన్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వద్ద 230 crore వర్త్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి ఇలాంటివి అడుగుతాడు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీ స్పెసిఫిక్ అయినా తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు ఆ పెట్టుబడులు ఇటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చినప్పుడు కనీసం వాటి విలువ ఎంతో తెలుసుకోవాలా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేస్తున్న ఇనిషియేటివ్స్ కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 2023లో ఏమడిగాడంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు సంబంధించి క్రింది వాటిలో ఏ ప్రకటన తప్పని చెప్పేసి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఎలాగో మనము తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ నెల 19వ తారీఖున వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడానికి దావోస్కి వెళ్తున్నారు, దావోస్ పర్యటనకు. అక్కడ ఏమైనా పెట్టుబడులు జరిగితే, పెట్టుబడులు వస్తే తప్పకుండా మనము డిస్కస్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఇది ఒక అవేర్నెస్. ఇలా అడుగుతాడు క్వశ్చన్స్, జాగ్రత్తగా. నిన్న మనం తెలుసుకున్నాం కదా ఆర్సెలర్ మిట్టన్ నిప్పన్ స్టీల్. సో ఇలాంటివి చదివేటప్పుడు ఇలాంటివి అవసరమా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఏమని అడిగాడు నిన్న ఈ ప్రీవియస్ క్వశ్చన్లో, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ విశాఖపట్నంలో పైలట్ ప్లాంట్ సామర్థ్యము నిన్ననే డిస్కస్ చేసుకున్నాం, దీని పేరు మార్చారని. సో ఇట్లా అడుగుతాడు. ఇక ఈ విషయానికి వస్తే పోర్ట్స్ మినిస్టర్ విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సంబంధించి 230 crore ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు. మరి అందులో 4 డెవలప్మెంటల్ వర్క్స్, గుర్తుపెట్టుకోండి, 4 డెవలప్మెంటల్ వర్క్స్. వీటిని ఎక్కడ లాంచ్ చేశారంటే సాలిగ్రామపురంలోని సాగర్మాల కన్వెన్షన్స్ వద్ద 4 అభివృద్ధి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. మరి ఇక విశాఖపట్నం పోర్టుకి చాలా ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక మేజర్ పోర్టు, ఇది ప్రధాన ఓడరేవు విశాఖపట్నం పోర్టు. మరి ఇండియాలో ఎన్ని ఉన్నాయి పోర్ట్స్, మేజర్ పోర్ట్స్? 13 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో మేజర్ పోర్ట్స్, ప్రధాన ఓడరేవులు 13 ఉన్నాయి. అందులో విశాఖపట్నం పోర్ట్ ఒకటి. మరి భారతదేశంలో 13వ మేజర్ పోర్ట్ వచ్చేసి మహారాష్ట్రలోని వద్వాన్లో నిర్మిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలోని వద్వాన్ పోర్టుని నిర్మిస్తూ ఉన్నారు. అది 13th మేజర్ పోర్టు. అది 2024లో నిర్ణయం తీసుకున్నారు యూనియన్ క్యాబినెట్. సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక పాలసీని కూడా లాంచ్ చేసింది, ఏపీ మ్యారీటైమ్ పాలసీ 2024-29 అని చెప్పేసి. ఏపీ మ్యారీటైమ్ పాలసీ 2024 నుంచి 29 వరకు. అందులో భాగంగా టార్గెట్స్ పెట్టుకునింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టాప్ 20లో ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ఒక పోర్ట్ ఉండాలి. అలానే 2047 కల్లా భారతదేశంలోని అన్ని పోర్టులు హ్యాండిల్ చేసే సరుకు రవాణా ఏదైతే ఉందో 2047 కల్లా ఇండియాలోని అన్ని పోర్ట్స్ హ్యాండిల్ చేసే కార్గోలో మన వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా 20% ఉండాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఇట్లా 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇండియాలో సాగర్మాల ప్రోగ్రామ్ని 2015లో లాంచ్ చేశారు, సాగర్మాల. అలానే మ్యారీటైమ్ ఇండియా విజన్ 2030 డాక్యుమెంట్ ఉంది. ఈ మ్యారీటైమ్ రంగాన్ని, సముద్రాయన రంగాన్ని అభివృద్ధి చేయడానికి మ్యారీటైమ్ ఇండియా విజన్ 2030 ఉంది. అలానే మ్యారీటైమ్ అమృత్ కాల్ 2047, ఈ సముద్రాయన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మ్యారీటైమ్ అమృత్ కాల్ 2047. ఇవి చాలా గుర్తుపెట్టుకోండి, ఇవి డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లలో, ఈ ఇయర్లో అడుగుతాడు. నెక్స్ట్ వన్, అరుణాచల్లో తొలిసారిగా నమోదైన ప్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టగొడుగు. అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ టైం ఒక రకమైన పుట్టగొడుగు నమోదైంది. దాని పేరు ప్లీటెడ్ ఇంక్ క్యాప్ మష్రూమ్. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ ఇమేజ్లో ఇది బూడిద రంగులో ఉంది, బ్రౌన్ కలర్లో ఉంది.
కాగితం అంత పల్చగా ఉంటుంది, పేపర్ ఎంత థిన్ ఉంటుందో అంత ఉంటుంది. మరి దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పారాసోలా ప్లికాటిలిస్. పారాసోలా ప్లికాటిలిస్ సైంటిఫిక్ నేమ్ అవసరం లేదండి, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ప్లీటెడ్ ఇంక్ క్యాప్ మష్రూమ్ ఎక్కడ నమోదైంది ఫస్ట్ టైం అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ టైం నమోదైంది. ఆల్రెడీ ఇండియాలో డిఫరెంట్ ప్రాంతాల్లో కనబడుతుంది, అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం మొదటిసారి. మరి ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లోని లాంగ్డింగ్ డిస్టిక్లోని ఐకార్ కృషి విజ్ఞాన కేంద్ర ఫార్ములో కనబడింది. ఐకార్ కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ క్షేత్రంలో కనబడిందట. ఐకార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాల్సినది, ఇలాంటి వార్తల్లో ఉన్నప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎట్లా లింకప్ చేసుకోవచ్చు, లింకప్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే ఎప్పుడు ఇటువంటి వార్తల్లో కనబడతానే ఉంటాయి. ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరము, మేఘాలయ ఎందుకు కనబడతా ఉంటాయి? కప్పలు, పాములు, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది అక్కడ. జీవ వైవిధ్యము ఎక్కువగా ఉంటుంది. జీవ వైవిధ్యం అంటే ఏంటి? మనకి ఏదైతే నార్త్ ఈస్ట్ ఇండియా ఉందో ఇవి ట్రోపికల్ ఫారెస్ట్ ఉంటాయి కదా, అంతా సతత హరిత అడవులు, ఎక్కువగా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతము త్రూ అవుట్ ద ఇయర్ నమోదవుతూ ఉంటుంది. సో అందుకే ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. మరి ఇండియాలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి కదా. అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ఏంటి? అత్యధికంగా జీవ వైవిధ్యము, మొక్కలు, పూల మొక్కలు, జంతువులు, కీటకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటారు. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మరి ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే అటువంటివి 4 ఉన్నాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి హిమాలయ ప్రాంతము, మళ్ళీ ఇండో మ్యాన్మార్ ప్రాంతము, ఈ ఇండో సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతం, ఇండో మ్యాన్మార్లో భాగంగా ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు కూడా వస్తాయి. అలానే వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు, వెస్ట్రన్ ఘాట్స్, శ్రీలంక కూడా ఒక బయోడైవర్సిటీ హాట్స్పాటే. అలానే సుందా ల్యాండ్ అని ఒకటి ఉంటుంది. సుందా ల్యాండ్ అంటే నికోబార్ ఐలాండ్, నికోబార్ ద్వీపాలు. సో భారతదేశంలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్లు. అందులో అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా ఇండో మ్యాన్మార్ హాట్స్పాట్లో భాగం కాబట్టి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లింకప్ చేసుకోవాల్సింది ఎట్లా అంటే, మొన్న 2025లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమ్స్లో ఏమని అడిగాడంటే 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఆన్సర్ 36, ఆన్సరు 36. సో మరి రేపొద్దున ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనొచ్చు, 4. ఇట్లా లింక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వన్, స్వదేశీ పరిజ్ఞానంతో వాయు కాలుష్య పర్యవేక్షణ పరికరాల అభివృద్ధి. ఇండియా స్వదేశీయంగా వాయు కాలుష్యాన్ని, ఎయిర్ పొల్యూషన్ని మానిటర్ చేసేందుకోసము, అంటే ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది అని చెప్పేసి పర్యవేక్షించేందుకోసము ఇండిజినస్గా స్వదేశీయంగా పరికరాలను తయారు చేయబోతూ ఉంది. ఇండియా టు డెవలప్ ఇండిజినస్ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ డివైజెస్. మరి దీనికి సంబంధించి నిన్న మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్వదేశీయంగా ఈ కాలుష్య పర్యవేక్షణ పరికరాల అభివృద్ధికి సంబంధించి ఒక సెంటర్ని, ఒక లేబొరేటరీని లాంచ్ చేశారు. న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్కు చెందిన న్యూఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఎన్పిఆర్ అంటే నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, సిఎస్ఐఆర్కు చెందిన ఒక లేబొరేటరీ. సిఎస్ఐఆర్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో ప్రపంచంలోనే 2వ నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ప్రపంచంలోనే 2వ నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. మరి ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం స్వదేశీయంగా ఈ యొక్క పొల్యూషన్ డివైజెస్ని తయారు చేస్తాం. మరి ఆ పొల్యూషన్ డివైజెస్ని తయారు చేసినప్పుడు వాటిని టెస్ట్ చేయాలన్నా, వాటిని పరీక్షించాలన్నా, వాటి కెపాసిటీ, వాటి క్యాలిబర్, వాటి సామర్థ్యం ఎలా ఉంది అని తెలుసుకోవాలన్నా, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వాలి అన్నా, వాటికి అవసరమైన గుర్తింపు ఇవ్వాలన్నా మనం ఇప్పటి వరకు కూడా ఫారిన్ కంట్రీలపైన ఆధారపడతా ఉన్నాం. అలా కాకుండా మన స్వదేశీ పరికరాలకి మనమే సొంతంగా టెస్ట్ చేయాలి, సొంతంగా ధృవీకరణ ఇవ్వాలి, క్యాలిబరేషన్, ఈ కెపాసిటీని డిటర్మైన్ చెయ్యాలి అని చెప్పేసి దానికోసమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో 2వ నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ ఎక్కడంటే న్యూఢిల్లీ సిఎస్ఐఆర్ ఎన్పిఎల్ దగ్గర. మరి నిన్ననే మనం తెలుసుకున్నాం సిఎస్ఐఆర్కి సంబంధించి. మరి ప్రపంచంలో మొదటి నేషనల్ ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందంటే బ్రిటన్లో ఉంది. బ్రిటన్ ఆర్ యూకే, రైట్. మరి నిన్ననే తెలుసుకున్నాం సిఎస్ఐఆర్ గురించి. సిఎస్ఐఆర్ 1942లో ఏర్పాటైంది.
ఇందులో 37 వరకు నేషనల్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఇందులో 37 జాతీయ ల్యాబొరేటరీలు ఉంటాయి. దీనికి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా ఎన్ కలై సెల్వి గారు ఉన్నారు. కలై సెల్వి ఈమె తమిళనాడుకు చెందిన ఆమె. సిఎస్ఐఆర్కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అంటే కలై సెల్వి. సిఎస్ఐఆర్కి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ కలై సెల్వి. ఇక సిఎస్ఐఆర్కి ప్రెసిడెంట్గా ప్రైమ్ మినిస్టర్, అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం డీటెయిల్గా. సిఎస్ఐఆర్కి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అని కూడా తెలుసుకున్నాం. ఇక ఇలాంటివి ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో అగైన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 గ్రూప్ 1లో ఏమని అడిగాడంటే ఆర్గనైజేషన్స్ గురించి అడిగాడు. క్సీలితోల్ రూపంలో చక్కెర బగాస్ని సురక్షితంగా ఉత్పత్తి చేయడానికి అల్ట్రాసౌండ్ని ఉపయోగించే కిణ్వ ప్రక్రియను ఎవరు సృష్టించారు అని చెప్పేసి ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ లక్నో, చెరకు పెంపకం సంస్థ కోయంబత్తూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గువాహతి ఇట్లా అడిగాడు. రేపు పొద్దున ఇట్లా కూడా అడగవచ్చు. ఈ వాయు కాలుష్య పర్యవేక్షణ పరికరాల అభివృద్ధి కోసం ఏ సంస్థను ఏర్పాటు చేశారని చెప్పేసి 4 ఇవ్వచ్చు, చెప్పలేం మనము. సో ఇక్కడ ఐఐటి గువాహతి దీనికి ఆన్సర్. అయితే ఇక్కడ ఐఐటి గువాహతి మధ్యన వార్తల్లో ఉంది, మనకి సందర్భం వచ్చింది కాబట్టి తెలుసుకోవాలి. ఐఐటి గౌహతి, అస్సాంలోని ఐఐటి గువాహతి ఇటీవల ఒక ఫోటో కెటాలిటిక్ మెటీరియల్ని అభివృద్ధి చేసింది. ఒక ఫోటో కెటాలిటిక్ మెటీరియల్ని డెవలప్ చేసింది. ఈ ఫోటో కెటాలిటిక్ మెటీరియల్ ఏం చేస్తుందంటే మన అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో, మన వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దానిని మిథనాల్ ఫ్యూయల్గా కన్వర్ట్ చేయడానికి ఒక టెక్నాలజీని డెవలప్ చేసింది. సన్లైట్ సహాయంతో, సూర్యరశ్మి సహాయంతో ఆ కార్బన్ డైఆక్సైడ్ని మిథనాల్ ఇంధనంగా తయారు చేసే టెక్నాలజీని ఎవరు కనుగొన్నారంటే ఐఐటి గువాహతి. అట్లా లింక్ చేసుకుంటే సరిపోతుంది, ఆ పాయింట్ రాసేసుకుంటే సరిపోతుంది. ఐఐటీస్ కూడా కవర్ అయినట్టు ఉంటుంది. నెక్స్ట్ వన్, 70వ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్ 2025. 70th అతి విశిష్ట రైలు సేవా పురస్కార్ని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రదానం చేశారు. వీటిని, ఈ అవార్డ్స్ని 100 రైల్వే అఫీషియల్స్కి, 100 రైల్వే అధికారులకి ఇవ్వడం జరిగింది. అలానే ఇండియాలో బెస్ట్ పర్ఫార్మింగ్ రైల్వే జోన్స్కి, భారతదేశంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రైల్వే జోన్స్కి 26 షీల్డ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇస్తారు అంటే రైల్వే సేవలు, రైల్వే రంగంలో బెస్ట్ సర్వీసెస్ అందించినందుకు గాను. సో ఇక్కడ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ రైల్వే రంగంలో ఇచ్చే ఒక అత్యున్నత అవార్డు, హయ్యెస్ట్ ఆనర్ ఇన్ ఇండియన్ రైల్వే సెక్టార్. మరి ఇక్కడ మనకి ఇండియన్ రైల్వేస్ సందర్భం వచ్చింది కాబట్టి ఇటీవల ఇండియన్ రైల్వేస్ ఒక రికార్డు సృష్టించింది. ప్రపంచంలో అతిపెద్ద విద్యుతీకరణ రైల్వే నెట్వర్క్గా ఇండియన్ రైల్వే నెట్వర్క్ సాధించింది. అంటే ఏంటి? ఇండియా రైల్వే నెట్వర్క్ సుమారుగా 70,000 కిలోమీటర్లు ఉంది. ఇండియన్ రైల్వే నెట్వర్క్ సుమారుగా 70,000 కిలోమీటర్ నెట్వర్క్ ఉంటే ఆ 70,000 కిలోమీటర్ నెట్వర్క్లో 99.2%, 99.2% విద్యుతీకరణ సాధించింది. ఎలక్ట్రిఫికేషన్ని అచీవ్ చేసింది. 99.2% ఆఫ్ ఇండియాస్ రైల్వే నెట్వర్క్ నౌ గాట్ ఎలక్ట్రిఫైడ్. అంటే ఏంటి? 99.2% రైల్వే నెట్వర్క్ విద్యుత్ సహాయంతోనే నడుస్తూ ఉంది. మరి సో ప్రపంచంలో అతిపెద్దది భారతదేశం, కానీ వరల్డ్లో ప్రపంచంలో 100% ఎలక్ట్రిఫికేషన్ని సాధించిన రైల్వే నెట్వర్క్ అంటే స్విట్జర్లాండ్. ప్రపంచంలో 100% విద్యుదీకరణ సాధించిన నెట్వర్క్ అంటే స్విట్జర్లాండ్. అయితే స్విట్జర్లాండ్లో జస్ట్ 5,400 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది రైల్వే నెట్వర్క్. కాబట్టి అతిపెద్ద విద్యుదీకరణ రైల్వే నెట్వర్క్ అంటే ఇండియా వస్తుంది. 100% విద్యుదీకరణ నెట్వర్క్ అంటే స్విట్జర్లాండ్. అట్లా గుర్తుపెట్టుకోండి, రైట్? మరి ఇది ఇక ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఇది డేటా ఎప్పటికంటే నవంబర్ 25 నాటికే ఈ 99.2% సాధించింది. ఇక మరి భారతదేశంలో ఈ ఎలక్ట్రిఫికేషన్ డ్రైవ్ 1925లో స్టార్ట్ అయింది. ఇండియాలో ఈ విద్యుదీకరణ ప్రోగ్రామ్ అనేది 1925లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్గా తారిక్ రెహమాన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. బంగ్లాదేశ్ మొదటి మహిళా ప్రధాని ఖలేదా జియా గారు మరణించారు. బంగ్లాదేశ్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఖలేదా జియా గారు మరణించారు. మొన్నటి వరకు ఆమె బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చైర్మన్గా ఉండేవాళ్ళు. ఆమె మరణించడంతో ఇప్పుడు సీనియర్ లీడర్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ లీడర్ అయిన తారిక్ రెహమాన్కి చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. సో మనకి పార్టీసు ఏ కంట్రీ, ఇప్పుడు ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్లో ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ప్రజెంట్ బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం నడుస్తూ ఉంది. దానికి
దానికి అధ్యక్షుడిగా, ఆ ప్రభుత్వానికి అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ ఉన్నారు. మహమ్మద్ యూనస్. ఇక 2024 ఆగస్ట్ ఆ టైంలో బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేశారు. స్టూడెంట్స్ ఆందోళన చేయడంతో అప్పటి వరకు బంగ్లాదేశ్ని పరిపాలిస్తూ ఉన్న అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. అవామీ లీగ్ పార్టీకి మెయిన్ లీడర్ ఎవరు అంటే షేక్ హసీనా. ఇప్పుడు ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలోనే తలదాచుకుంటా ఉంది. షేక్ హసీనా. సో ఇట్లా మనకి అవామీ లీగ్ ఏ కంట్రీ అంటే బంగ్లాదేశ్. ఇక అవామీ లీగ్ పార్టీని నెక్స్ట్ మంత్ జరగబోయే ఎలక్షన్స్లలో బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్ నిషేధించింది. నెక్స్ట్ మంత్ జరగబోయే బంగ్లాదేశ్ జనరల్ ఎలక్షన్స్లో అవామీ లీగ్ని పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేసింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. వార్తల్లో వ్యక్తులు. భారత ఆసియా క్రీడల బంగారు పతక విజేత రన్నర్ జిన్సన్ జాన్సన్ రిటైర్మెంట్. కేరళకు చెందిన రన్నర్ జిన్సన్ జాన్సన్ రిటైర్మెంట్ ఇచ్చాడు. మరి ఈయన ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ అంటే ఈయన 2018 జకార్తా ఆసియన్ గేమ్స్లో 1500 మీటర్స్ రన్నింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అలానే అదే 2018 జకార్తా ఏషియన్ గేమ్స్లో 800 మీటర్స్ రన్నింగ్ కేటగిరీలో సిల్వర్ మెడల్ని సాధించాడు. ఇక అలానే 1500 మీటర్స్ రన్నింగ్లో ఒక నేషనల్ రికార్డును కూడా సృష్టించాడు. 1500 మీటర్ల రన్నింగ్ను కేవలం 3 minutes 35.24 సెకండ్స్లో అది కంప్లీట్ చేసి జాతీయ రికార్డు కూడా నెలకొల్పాడు. సో ఇది మనకి జిన్సన్ జాన్సన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో గుర్తుపెట్టుకోండి, కేరళ ఇతను. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి మహిళల హీరో హాకీ ఇండియా లీగ్ 2025-26 టైటిల్ను కైవసం చేసుకున్న ఎస్జీ పైపర్స్ టీము ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ 2025-26 టైటిల్ని గెలుచుకునింది. ఈ ఈవెంటు రాంచీలో జరిగింది. ఈ టోర్నమెంటు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం జార్ఖండ్లోని రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో అన్ని మ్యాచ్లు జరిగాయి. రన్నర్ అప్ వచ్చేసి శ్రాచి బెంగాల్ టైగర్స్ రన్నర్ అప్గా నిలిచింది. ఇక మరి ప్రైజ్ మనీ విజేతకు 1.5 crore ఇవ్వడం జరిగింది. ఈ టోర్నమెంట్లో 4 టీమ్స్ పాల్గొన్నాయి, 4 టీంలు పాల్గొన్నాయి. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి నేషనల్ సీనియర్ బాక్సింగ్ టోర్నీ విన్నర్స్. జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లు విజేతలుగా నిలిచారు. తెలంగాణకు చెందిన బాక్సర్స్ విన్నర్స్గా నిలిచారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్సన్ ఏ రంగానికి చెందినవాడో మనకు ఐడియా ఉండాలి. ఈ నేషనల్ సీనియర్ బాక్సింగ్ టోర్నీ గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఉమెన్స్ 51 kg విభాగంలో, మహిళల 51 kgల విభాగంలో తెలంగాణకు చెందిన 2 time వరల్డ్ ఛాంపియన్, తెలంగాణకు చెందిన 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన నిఖత్ జరీన్ టైటిల్ గెలుచుకునింది. గుర్తుపెట్టుకోండి, ఈ బాక్సింగ్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. 51 kg ఉంటుంది, 48 kg, అట్లా వివిధ కేజీల విభాగాలు ఉంటాయి. మనకి ఉమెన్స్ 51 kgలో నిఖత్ జరీన్, మెన్స్ 60 kgలో, పురుషుల 60 kgల విభాగంలో మహమ్మద్ హుసాముద్దీన్ విన్నర్గా నిలిచాడు. ఇక ఉమెన్స్ 75 kg విభాగంలో, మహిళల 75 kgల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్ విన్నర్గా నిలిచింది. సో వీళ్ళకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళు ఏ రంగానికి చెందిన వాళ్ళు, ఏ క్రీడకు చెందిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇక ఇవాళ క్వశ్చన్ చూద్దాం. హెపటైటిస్ ఈ వ్యాక్సిన్ని ఇటీవల ఏ సంస్థ డెవలప్ చేసింది మనం డిస్కస్ చేసుకున్నాం. హెపటైటిస్ ఈ వైరస్కి వ్యాక్సిన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది, ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్. దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించడం జరిగింది. దీన్ని నిర్మించింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇందులో 60%కు పైగా స్వదేశీ టెక్నాలజీని వాడడం జరిగింది. 60%కు పైగా ఇండిజినస్ కంటెంట్ని యూజ్ చేయడం జరిగింది. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలలో అతిపెద్ద షిప్, ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన షిప్స్లలో లార్జెస్ట్ షిప్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి డేటా ఆధారిత జీరో మరణాల కార్యక్రమం. ఒడిశాలో ఇండియా-1 ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండింగ్పై దర్యాప్తు చేయనున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.
స్పీడ్ పోస్ట్ 24 మరియు స్పీడ్ పోస్ట్ 48 సర్వీసెస్ను ప్రారంభించిన ఇండియా పోస్ట్. పరీక్షా పే చర్చ 2026 4 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో గిన్నిస్ రికార్డు. క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ను ప్రారంభించిన గుజరాత్ ముఖ్యమంత్రి ఆశా వ్యాన్. ఆల్మండ్ కిడ్ సిరప్. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఇక ఆంధ్రప్రదేశ్లో మొన్ననే మనం తెలుసుకున్నాం, దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు కూడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్లో ఏర్పాటు చేయబోతా ఉన్న దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్నవది అంటే ఆంధ్రప్రదేశ్లో 8వ ఎయిర్పోర్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో 8వ ఎయిర్పోర్ట్. అరుణాచల్లో తొలిసారిగా నమోదైన ప్లీటెడ్ ఇంక్ క్యాప్ పుట్టగొడుగు. స్వదేశీ పరిజ్ఞానంతో వాయు కాలుష్య పర్యవేక్షణ పరికరాల అభివృద్ధి. 70వ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్ 2025. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్గా తారిక్ రెహమాన్. భారత ఆసియా క్రీడల బంగారు పతక విజేత రన్నర్ జిన్సన్ జాన్సన్ రిటైర్మెంట్. అతను ఏ ఆసియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడో గుర్తుపెట్టుకోండి. జకార్తా అంటే ఇండోనేషియా. మహిళల హీరో హాకీ ఇండియా లీగ్ 2025-26 టైటిల్ను కైవసం చేసుకున్న ఎస్జీ పైపర్స్ టీం. నేషనల్ సీనియర్ బాక్సింగ్ టోర్నీ విన్నర్స్గా తెలంగాణకు చెందిన బాక్సర్లు నిఖత్ జరీన్, హుసాముద్దీన్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.